అందరికీ శుభోదయం. వివేకానంద గారు చెప్పినటువంటి ఇంకొక విషయాన్ని గురించి తెలుసుకుందాం. వివేకానంద గారు యువతకు ధైర్యంగా ఉండమని ప్రబోధించారు. అలా గనక ఉంటే ఎటువంటి కష్టమైనటువంటి పన్నైనా మనం సాధించగలుగుతాం, విజయాన్ని పొందగలుగుతాము అని తన మాటల ద్వారా తెలియచేయటం జరిగింది. నాకు జీవితంలో అనుభవమైన విషయం ఇది. ఎవరైతే తన గురించి అతి జాగ్రత్త వహిస్తారో వారు అడుగడుగునా అపాయాలకు లోనవుతారు. గౌరవం, అభిమానం పోతాయని భయపడుతూ ఉండేవారికి అవమానమే ప్రాప్తిస్తుంది. సదా ఏదో పోతుందని భయపడేవారు ఎప్పుడూ నష్టపోతారు. సత్యాన్ని, ప్రేమను, నిష్కాపట్యాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మీలో నిష్కాపట్యం ఉందా? మృత్యువును స్వీకరించవలసి వచ్చినా నిస్వార్థంగా ఉండగలరా? మీలో ప్రేమ ఉందా? అయితే మీరు భయపడకండి, మృత్యువుకు కూడా భయపడకండి. ఎప్పుడూ అధైర్యపడవద్దు. ఆహార వ్యవహారాల్లో కానీ, దుస్తుల విషయంలో కానీ, నిద్రించటంలో కానీ, ఆటపాటల్లో కానీ, రోగభోగాల్లో కానీ ఎల్లప్పుడూ ఉత్తమమైన నైతిక బలాన్ని ప్రదర్శించండి. అప్పుడే మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది. ఒక్క అడుగు వెనక్కి వేయవద్దు, అది భావన. అంటే ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు కదలండి అని నేను చెప్పదలుచుకున్నాను అన్నట్లుగా చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పోరాడండి. నక్షత్రాలు స్థానభ్రంశం చెందుగాక, ప్రపంచం మొత్తం మనకు ఎదురు నిలుచునుగాక. అయితేనేం, పోరాడండి. పిరికి వాళ్ళై మీరు సాధించేదేమీ ఉండదు. అడుగు వెనక్కి వేసి మీరు ఏ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోలేరు. ఇప్పటి తరం వారిపై, ఆధునిక యువత పైనే నాకు విశ్వాసం. వారి నుండే నా కార్యనిర్వాహకులు రాగలరు. అంటే నేను చేయదలుచుకున్నటువంటి పని వాళ్ళే చేస్తారు అని. సింహాల వలె వారు సమస్యనంతటినీ పరిష్కరిస్తారు. యువకులై, ఉత్సాహవంతులై, బుద్ధిమంతులై, ధీరులై, మృత్యువును సైతం పరిహసించగలిగి సముద్రాన్నైనా ఎదురీదడానికి సంసిద్ధులైన కొంతమంది శిష్యులు మనకు కావాలి. తెలిసిందా? అటువంటి స్త్రీ పురుషులు మనకు వందల కొద్దీ అవసరం. పిరికి పందలకు నేనేం సలహా ఇవ్వాలి? వాళ్లకు నేను చెప్పేది ఏమీ లేదు. నా ఉద్దేశంలో భయంతో ముడుచుకుపోయి, బానిస మనసులో గొణుకుతూ, ప్రతిదీ కష్టంగా భావిస్తూ పతనమనర్చే అలసత్వం, నరకం, ఈ రెండూ ఒక్కటే. నిలవండి ఓ బాలకిషోరాల్లారా. నా బిడ్డల్లో పిరికివాళ్ళు ఉండడానికి వీల్లేదు. గొప్ప కార్యాలు ఎప్పుడైనా తేలికగా సాధించబడ్డాయా? నాకు ఉక్కు సంకల్పం కలిగి ప్రకంపించని, అంటే ఏ పరిస్థితుల్లోనూ తలవంచినటువంటి, వెనకడుగు వేయనటువంటి హృదయాలు కావాలి. అటువంటి మనుషులు కావాలి అని భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీరు నిజంగా నా బిడ్డలైతే మీరు దేనికి భయపడరు, ఎక్కడా ఆగిపోరు. మీరు సింహాల్లాగా ఉంటారు. మీరు వేసే ప్రతి అడుగుకు నా ప్రార్థనలు, ఆశీర్వాదాలు మీ వెన్నంటి ఉంటాయి. మీకు విశ్వాసం ఉంటే సర్వము సమకూరుతాయి. ఇలా వివేకానంద గారు కష్టం వచ్చినా సరే వెనుకడుగు వేయకుండా ముందుకు నడవమని, బలంగా ఉండమని, అలా గనక ఉంటే మనం ఎటువంటి పన్నైనా సాధించగలుగుతాము. పిరికితనంగా ఉంటే ఏదేన్ని సాధించలేము అన్నట్లుగా చాలా గొప్పగా చెప్పారు. బలంగా ఉంటే మనకి ఆ జగజ్జన్యే మనకి తోడుగా ఉంటుంది, మనకి విజయాన్ని చేకూరుస్తుంది అన్నట్లుగా తెలియచేయటం జరిగింది. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.